జనవరి నాటికి ఒక 5 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డిఎస్సీలకు అన్నిటికీ ఇచ్చే కార్యక్రమం కూడా టెండర్లకు వెళ్ళాం. ఒక 10 రోజుల్లో టెండర్ ప్రక్రియ కూడా పడుతుంది. నాణ్యమైన క్వాలిటీ మెటీరియల్, రాజీ పడకుండా ఆడుదాం ఆందోళన కాకుండా, ఇరిగిపోయిన బ్యాట్లు ఇచ్చే పని లేకుండా, ఇరిగిపోయిన కిట్లు ఇచ్చే పని లేకుండా నాణ్యమైన క్వాలిటీ మెటీరియల్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అమరావతి ఛాంపియన్షిప్ని ముందుసారి ఇనాగ్రేట్ చేయడం 25 ఇనాగ్రేట్ చేసాం. దాన్ని స్ట్రెంత్ ఆన్ చేసి 26 నాటికి ప్రతి స్కూల్లో అందరినీ ఇంటర్లింక్ చేసే విధంగా ఒక నెల మొత్తం స్పోర్ట్స్ ఉండే విధంగా ఆగస్ట్ నెలని స్పోర్ట్స్ మంత్గా ప్రకటించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. వాటన్నిటిని కూడా ప్రక్రియ చేస్తాం. ఏలూరు జిల్లాకు వచ్చే కొద్దికి ఏలూరు జిల్లాలో ఒకప్పుడు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అథ్లెటిక్, అదేవిధంగా సాయి సెంటర్ ఇక్కడ ఉంది, మంచి ప్లేయర్స్ ఉన్నారు, బాగా రాణించాలని తపన ఉంది, తాపత్రయం ఉంది. అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా అసోసియేషన్స్ సహకారంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో, మీడియా సహకారంతో ప్లేయర్స్ తయారవుతారు. అయితే వాళ్ళకి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద. దాని మీద దృష్టి పెట్టాం. అథ్లెటిక్ ట్రాక్ ఆ రోజు ఖేలో ఇండియా కింద అథ్లెటిక్ ట్రాక్ పెట్టడం జరిగింది. అప్పుడున్న ఎంపీ గారు ఏం చేశారంటే, మీరు సగం ఇండి నేను సగం ఇస్తానని చెప్పారు. ఆ రోజు ఆ మాట అనుకున్నా ఉంటే ఖేలో ఇండియా ఫుల్ ప్లేజ్గా అథ్లెటిక్ ట్రాక్ రెడీ చేశారు. ఆ రోజున ఎంపీ గారు ఏం చేశారు, మరి ఏ విధమైన ఆలోచన ఉందో నాకైతే ఐడియా లేదు, కానీ నేను సగం మీరు సగం అని చెప్పాను. ఇప్పుడు ఖేలో ఇండియా వాళ్ళు ఏమంటున్నారు, మీరు సగం పెట్టండి మేము సగం పెడతామంటున్నారు. ఇప్పుడేమో ఆయన ఎంపీగా లేరు, ఆయన ఎక్కడున్నారో మాకు తెలియదు. ఆయన ఈ మధ్య అడిగితే అమెరికాలో ఉన్నారని మన వాళ్ళు ఎవరో చెప్పారు. అయితే దాన్ని రెక్టిఫై చేసి సింథటిక్ ట్రాక్కి దాన్ని తీసుకొని వస్తాం. ఇనిషియల్గా అక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు ఏదైతే వాకర్స్ ప్లస్ ప్లేయర్స్ సాయి అకాడమీ పిల్లలు ట్రైన్ అవుతున్నారు, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ప్రతిసారి నేను మా డిఎస్డిఓ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా లోకల్ వాకర్స్ అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాకర్స్ అందరూ కూడా వాళ్ళకు ఒక మార్కింగ్ చేసి వాకర్స్ చేసేటట్లు ప్లేయర్స్ ట్రైన్ అయ్యే విధంగా వాళ్ళని బైఫర్గేట్ చేసి ఒక పర్ఫెక్షన్ తీసుకొని వస్తాం. అది డిఎస్డిఓ గారికి బాధ్యత అప్పగిచ్చాం. వితిన్ 15 డేస్లో ఒక పర్ఫెక్షన్ తీసుకొని రమ్మని చెప్పాం. దాంతోపాటు అక్కడ స్థానికులు ప్లేయర్స్ పోయి క్రికెట్ ఆడితే ఇబ్బంది లేదు, ఆకతాయిలు పోయి క్రికెట్ పేరుతో అక్కడ కొన్ని రచ్చలు అవుతున్నాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అప్పీల్ చేస్తున్నా, మీరు ఇక్కడ ఈ ఏలూరు జిల్లాని ఒక రోల్ మోడల్గా చూపించాలి. ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ తయారవ్వాలి. ఈ నేషనల్ ప్లేయర్స్ తయారవ్వాలన్నప్పుడు మీ సహకారం కావాలి. మీరు ఆకతాయిగా మీరు వెళ్ళి చిన్న చిన్న డిస్టర్బెన్స్ పెడితే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సాయి సెంటర్ కానీ రద్దు అయిందంటే, ఒక కంప్లైంట్ పోతే సాయి సెంటర్ని తీసుకొని రావడానికి ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. ఒక సాయి సెంటర్ రెసిడెన్షియల్ సెంటర్ శాంక్షన్ కావాలంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు 10 సార్లు పోయి అడిగితే తప్ప రెసిడెన్షియల్ సెంటర్ ఇయ్యదు. అలాంటిది ఇక్కడ రెసిడెన్షియల్ సెంటర్ ఉంది. ఒక్కసారి కానీ రెసిడెన్షియల్ సెంటర్ కానీ మనం పోగొట్టుకున్నామంటే అనేక ఇబ్బందులు వస్తాయి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ రెసిడెన్షియల్ సెంటర్ ఈ ఏలూరు జిల్లాకు కాదు, ఈ రాష్ట్రానికి ఇది ఒక తలమానికం. మన జిల్లాలో మన స్టేట్లో 2 ఉన్నాయి, ఒకటి కర్నూలు, 2 ఏలూరు. ఈ 2 ఉన్నప్పుడు ఏలూరుని డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది వస్తుంది. నేను అప్పీల్ చేస్తున్నాను, మీరు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఇదొక మంచి స్టేడియం కూడా ఉంది, అది ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా రెన్యువేట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ని ఇంకా స్ట్రెంత్ ఆన్ చేస్తాం. అసోసియేషన్ వారి రిక్వెస్ట్తో ఇంకేమేం చేయాలో కూడా మాడిఫై చేస్తాం. నేను ఒక పర్ఫెక్షన్ తీసుకొని వచ్చి వెయిట్ లిఫ్టింగ్ సెంటర్తో పాటు దాంతోపాటు ఏవైతే మిడిల్లో ఆగిపోయాయో, ఉపయోగంలోకి రాకుండా ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి సారించి ఒక పర్ఫెక్షన్ తీసుకొని రావడంతో పాటు ముందు గ్రౌండ్స్ని ఒక స్టేబుల్కి తీసుకొని వస్తాం. డిఎస్డిఓ గారికి చెప్పాం, 3 నెలలు అజెండా పెట్టుకోమని చెప్పాం. ఈ 3 నెలల్లో గ్రౌండ్ లెవలింగ్, లైటింగ్, ప్యూరిఫైడ్ వాటర్, ప్లేయర్స్కి వాకర్స్కి డిస్టర్బెన్స్ లేకుండా ఒకటి క్రికెట్ చేయడం, ఏ డిసిప్లిన్స్ ఎక్కడెక్కడ ఆడతారో, ఏ టైంలో ఆడతారో ఒక పర్ఫెక్షన్ తీసుకొని రావాలి. ఆ పర్ఫెక్షన్ తీసుకొని వచ్చే విధంగా 90 రోజుల్లో ఈ ప్రక్రియనంతా పూర్తి చేయమని చెప్పాం. నేషనల్ స్టాండర్డ్స్తో మేము ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తామని కూడా తెలియజేసుకున్నాం. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏలూరు అనేది క్రీడాకారుల నిలయంగా మారుతోంది. నేను
కొన్ని పేపర్స్ కటింగ్స్ ఎప్పుడప్పుడు కూడా చూస్తున్నాం. మీడియా కూడా తీసుకుంటున్నాం. మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది. స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. మీడియా బాగా ప్రమోట్ చేస్తుంది. రిపోర్టర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా నా దగ్గర తీసుకొని వస్తాం. ఈ నెక్స్ట్ టైం ఈ ఇష్యూస్ లేకుండా అంతకుముందు అందుకే డిఎస్డిఓని కూడా మార్చడం జరిగింది. స్టఫ్లింగ్ చేసాం. ఒక పర్ఫెక్షన్ తీసుకొని వస్తాం. గ్రౌండ్ మెన్స్ను వాచ్మెన్స్ను పెంచుతాం. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. అదర్ యాక్టివిటీస్ని తగ్గించి ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దానికి మీ సహకారం కూడా కావాలి. Please subscribe to Leo News for more videos.